అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా కాలం తర్వాత ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చూసిన నేనైతే అసలు కడుపుబ్బ నవ్వి థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చిన. బాలు ఒక్కసారి కొద్దిగా ఫేస్ టర్నింగ్ తీసుకుపోయేది ఎండబడుతున్నట్టు అనిపిస్తుంది బుగ్గ మీద. ఏమైంది బ్రో? దెబ్బ తాకింది. ఎట్లా? గోడ దిగుతుంటే గోడ రాసుకుపోయింది అన్నమాట. అట్లా అనొద్దు. గోడ గీసుకుందండి నన్ను అనాలి. అప్పుడు గోడ లెఫ్ట్లో ఉంది, రైట్లో బుక్కకి ఎందుకు గీసుకుందంటే దిగేటప్పుడు గీసుకుందండి. అన్ని ఇప్పుడే అడగాలి నన్ను, ముందు రివ్యూ చెప్పానాలి. ఓకే, విశ్వక్సేన్ నటించిన లైలా సినిమా ప్యూర్లీ ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్. అసలు ఇది ఎందుకంటే చెప్తాను అయిపోయింది. ఏంటిది? నో నీడ్. అయితే మూవీ ఆ డైరెక్టర్ పేరు కొట్టినా కూడా అసలు ఏదో నారాయణ ఏదో సంథింగ్ వచ్చింది. పాపం ఆయన 2-3 సినిమాలు తీసిండట గతంలో, పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి కావు. ఈ సినిమాని ప్యూర్లీ విశ్వక్సేన్ నాకు తెలిసి ఎంత తక్కువ బడ్జెట్లో చేసిండో నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే పెద్దగా పేరున్న యాక్టర్స్ కూడా ఎవరు లేరు మూవీలో. అన్నీ తానై వన్ మెన్ షో లాగా అసలు దాదాపుగా స్క్రీన్లో 90% విశ్వక్సేనే కనిపించిండు. ఇటు జంటు, తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి లేడీ క్యారెక్టర్లో అతను చేసిన నటన నిజంగా చాలా ఎఫర్ట్స్. అసలు ఒక సినిమాకి ఓ మనిషి ప్రాణం పెట్టి చేస్తాడు కదా కెరీర్లో, ఎవడైనా ఒక మూవీకి ఒక ప్రాణం పెట్టిన మూవీ లాగా అనిపిస్తుంది నాకు ఇది. ఎందుకంటే ఒక లేడీ గెటప్ని వేయడం అంటే అంత ఆషామాషి కాదు. ఈ జనరేషన్లో ఎంత ట్రోల్కి గురవుతారు, ఎంత గట్స్ ఉండాలి తెలుసు అట్లా చేయాలంటే. కానీ దాన్ని అంత కష్టపడి డిజైన్ చేసి అతను ఆ లేడీ గెటప్ని, ఆ కాస్ట్యూమ్స్ అన్నీ మంచిగా పెట్టుకొని అతను యాక్టింగ్ చేస్తూ ఉంటే దాని వెనకున్న కష్టం కనిపించింది నాకు. కానీ స్క్రీన్ మీద మాత్రం ఆ కష్టం ఏమీ కనపడకుండా కేవలం ఆహ్లాదం, ఆనందం, ఒక నవ్వులు మాత్రమే స్క్రీన్ మీద అతను పూయించాడు. చాలా రోజుల తర్వాత నేను కడుపుబ్బా నవ్వుకున్నా అసలు సినిమా చూసి. ఇందులో ప్లస్ల గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా విశ్వక్సేన్ అన్న చాలా ప్లస్ ఈ సినిమాకి. ఆయన యాక్టింగ్ అంటే లేడీ గెటప్లో కూడా ఎక్కడ ఏమాత్రం హింట్ దొరకకుండా, ఏమాత్రం అంటే డైరెక్టర్ పెద్ద పేరు మోసిన డైరెక్టర్ కాదు కదా, సో అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు దొరుకుతాయేమో అని చెప్పి ఎదురు చూసినా కానీ ఎక్కడ కూడా ఏ మాత్రం పొరపాటు లేకుండా తీసిళ్ళు. విశ్వక్సేన్ యాక్టింగ్ అద్భుతంగా వచ్చింది. తర్వాత ఈ సినిమాలో సునిశ్చిత్ క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేసిండు. అసలు సునిశ్చిత్ అంటే తెలుసు కదా, సాక్రిఫైజింగ్ స్టార్. అతనికి కూడా మంచి రోజులు వచ్చినాయి అనిపించింది నాకైతే. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎన్ని గెటప్లు మార్చిండో, అసలు విశ్వక్సేన్ కంటే ఎక్కువ గెటప్లు మార్చిండు మన సునిశ్చిత్ గారు అయితే. వేటాడి లాస్ట్కి ఎరుపప్పల్ని చేసి కోట్లకు వచ్చి అతను సాక్ష్యం చెప్పి మరి వాళ్ళని ఎరుపప్పల్ని చేసిండు. బురాన్ మోడల్స్ అని ఎవరు వచ్చిల్లట, వాళ్ళైతే వాళ్ళ మొహమే తెలియదు నాకు. వీడు అన్నాడు బురాన్ హైదరాబాద్ పీపుల్ మోడల్స్ వచ్చారు, మధ్య ఫైట్ కూడా చేశాడు. అది కూడా చాలా బాగుంది. అయితే సునిశ్చిత్ క్యారెక్టర్ బాగుంది. తర్వాత విశ్వక్సేన్, తర్వాత అభిమన్యు సింగ్. సినిమాకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా బలమైన సపోర్ట్ రోల్ ఎవరిదంటే హీరోయిన్ది కూడా కాదు, విశ్వక్సేన్ చేసి మన విశ్వక్సేన్తో పాటు పోటీపడి మరి అభిమన్యు సింగ్ చేశాడు. అదే మన గబ్బర్ సింగ్ సినిమాలో విలను. అతను ఈ సినిమాలో ఒక అమ్మాయిని, నల్లగున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ ఎక్స్ప్రెషన్స్, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, మన బాబు సింగ్ కూడా ఉన్నట్టున్నాడుగా, బాబుజీ ఉన్నాడు. వాళ్ళందరూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి మేకప్ వేసి, ఇదంటే స్టోరీ లీక్ అవుతుంది కానీ చెప్పక తప్పదు. సినిమా చాలా చాలా బాగుంది. అసలు నెగిటివ్ రివ్యూలు కానీ, నెగిటివ్ బాయ్కాట్లు ఇలా బొచ్చు ఏది ఓడదు. సినిమాల దమ్ము ఉంటే నేను ముందే చెప్పిన, కంటెంట్ దమ్ము ఎంటర్టైన్మెంట్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అది బిగ్ స్క్రీన్ మీద కాకపోయినా కనీసం ఓటీటీలో వచ్చినప్పుడు కానీ, లేకపోతే టెలివిజన్లో వచ్చినప్పుడు కానీ రికార్డులను బద్దలు కొట్టడం ఎవడు ఆపలేడు, ఎవడి వల్ల కాదు కూడా. సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది అసలు. మన పృథ్వీని తీసుకుపోయి మేకలు కొట్టంలో పడేస్తారు అన్ని. అతను కూడా మా బామ్మర్దులు వచ్చినాక చెప్తారు మీ సంగతి అన్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, మేకలకి ఏమన్నా ఆకులు నేను అడిగితే వాడు ఒకటి చెప్తాడు, ఆకులు అదే అసలు మామూలుగా అనిపించలే. అసలు చాలా బాగుంది సినిమా, చాలా నవ్వుకున్నాం. చూడాలనుకునేటోళ్ళు అర్జెంటుగా బుక్ చేసుకోండి, సినిమాకి పోండి. ఎందుకంటే సినిమాకి ఫస్ట్ షో ఎందుకు ఇంత హైప్ రాలేదు, టికెట్లు బుక్ అవ్వలేదు, అది అని ఎంతో నెగిటివిటీ స్ప్రెడ్ చేసిళ్ళు. ఎందుకంటే పేరు మోసిన డైరెక్టర్ కాదు, అర్థమవుతుందా? విశ్వక్సేన్ కూడా అంత పెద్ద స్టార్ హీరో కాదు.
కాబట్టి అతను కొత్తగా నిలదొక్కునే యాక్టర్ కాబట్టి కొంత పికప్ అందుకోవడానికి టైం పడుతుంది. కంటెంట్ లేకపోతే సినిమా పత్త లేకుండా పోతుంది, నో డౌట్. దాంట్లో కంటెంట్ ఉంటే స్లోగా పికప్ అందుకుంటాయి ఇలాంటి సినిమాలు. తర్వాత మెగాస్టార్ రిఫరెన్స్ ఉంది ఈ సినిమాలో, బాస్ది. అసలు మామూలుగా సినిమా మొత్తం బాస్ పాటలతోటే నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ అభిమన్యు సింగ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మెగాస్టార్ ఫ్యాన్స్. ఎక్కడ చూసినా చిరంజీవి గారి బొమ్మలే ఉంటాయి, ఎక్కడ చూసినా చిరంజీవి గారి పాటలే వస్తూ ఉంటాయి, ఎక్కడ చూసినా అసలు అంతెందుకు అభిమన్యు సింగ్కు కొడుకు పుడతాడు లాస్ట్కి, అతని పేరు వాళ్ళు సినిమాలో విలన్లా ఉండరు, కామెడీ. ఉంటారు. విలన్లతోటి కూడా చాలా కామెడీ పూయించారు. తర్వాత ఆ అబ్బాయి పేరు పుట్టిన అభిమన్యు సింగ్ కొడుకు పేరు ఏం పెడతాడు వాళ్ళ తాత తెలుసా? వీరయ్య. వాళ్ళ పేరు వీరయ్య అనే పేరు పెడతాడు. దాని తర్వాత పృథ్వీ మన పోలీస్ ఆఫీసర్, అతనికి ఇతనికి మధ్యలో లైలా వచ్చి పెట్టిన గొడవ. అంటే పాప విశ్వక్సేన్ కూడా కావాలని పెట్టింది కాదు, ఇది కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల పాపం ఆ విశ్వక్సేన్ తనను తాను తప్పించుకోవడానికో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికో ఒక గెటప్ వేసి అతను చేసిన హంగామా ఆ రచ్చ అంతా ఇంత కాదు. నాకైతే విశ్వక్సేన్ నటన చూస్తా అంటే అసలు నిజంగా ఒక ప్రస్తుతం టెలివిజన్ అంటే ఈ మధ్య కాలంలో అయితే ఇట్లా గెటప్లు వేసి ఇంత ఫుల్ లెంత్గా అంటే ఏదో వేస్తారు ఒక 5-10 నిమిషాలు పాటలను ఫైట్లను వచ్చి అట్లా పోతారు, కానీ ఒక సెకండ్ హాఫ్ మొత్తం లేడీ గెటప్లోనే కనిపించడం అంటే చాలా ఒక రాజేంద్ర ప్రసాద్ కానీ ఒక నరేష్ కానీ అప్పట్లో లేడీ గెటప్లు ఒక మంచి కామెడీ పండించే హీరోలు వేస్తే ఎట్లా అనిపించిందో నిజంగా ఇప్పుడు కూడా విశ్వక్సేన్ అలా అనిపించింది నాకు. ఆ వైభవాన్ని, ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొస్తానట్టు అనిపించింది. అంటే ఆ నటు ఆ దిగ్గజాలతో నేను పోల్చలేను, కానీ ప్రస్తుత ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో కంపేర్ చేస్తే ఒక మంచిదనాన్ని ఒక మంచి లేడీ గెటప్ తోటి అట్లా సెట్ అయ్యిండు, బాగా మేనేజ్ చేసిండు, బాగా నవ్వులు పూయించిండు, అసలు అనుకున్న విధంగా వచ్చింది. ఇవి సినిమాకి ప్లస్ పాయింట్లు. మైనస్ పాయింట్లు వచ్చేసరికి మూవీకి సాంగ్స్, బీజిఎమ్స్ అంత అనిపించలే నాకు. అక్కడక్కడ ఏదో కొన్ని ఫైట్ల దగ్గర కొన్ని విశ్వక్సేన్కి ఇచ్చే ఎలివేషన్స్ దగ్గర కొంత పర్లేదు అనిపించింది, కానీ పాటలు మాత్రం అసలు ఒకటి కూడా చెప్పుకోదగ్గది అనిపించలే నాకు. కొన్ని అన్నారు, అది కూడా నాకు అంతేం అనిపించలే. అది కొంతవరకు నవ్వును తెప్పించిందేమో, కానీ ఆ సాంగ్స్ అంటే ఒక సజెషన్ నేను ఇవ్వబోయేది అంటే ఈ సినిమాకనే కాదు, చాలా సినిమాలల్లో ఇదే మిస్ అవుతా ఉంది, మ్యూజిక్ సాంగ్స్ ఇవే మిస్ అవుతాయి. సాంగ్స్ ఒకవేళ మనం సాంగ్స్ కొట్టించే ఉద్దేశం అంటే ఐ మీన్ మన దగ్గర ఎక్కువ బడ్జెట్ పెట్టట్లేదు సినిమాకి, లో బడ్జెట్లో తీస్తాను అనుకున్నప్పుడు సాంగ్స్ పెట్టకండి, పోయేదే ఉంది. నాకు అర్థం కాదు. ఆ స్టోరీని ఇంకొంచెం పొడిగించండి. 20 నిమిషాల సినిమాని అక్కడక్కడ ఎక్కడైతే మనకి ఇంట్రెస్టింగ్ ఉందో దాన్ని ఇంకొంచెం పెంచండి, తప్పులేదు కదా. మధ్యలో అనవసరంగా ఈ పాటలు పెట్టడం వల్ల కొంత జనాలు కొంచెం ఏమంటారు కొంచెం రిలాక్స్ అవుతారు అనుకుంటారు, కానీ బాగాలేకపోతే అవే సాంగ్స్ స్ట్రెస్ను కూడా మనకు క్రియేట్ చేస్తాయి. సో ఒకవేళ సాంగ్స్ని కొట్టించే అంత దమ్ము అంటే అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు మన దగ్గర లేనప్పుడు, అంత బడ్జెట్ మనం పెట్టలేము అనుకున్నప్పుడు స్టోరీతోటే నడిపియండి సినిమాని, తప్పులేదు. సో అందుకే నాకు కొంచెం సాంగ్స్ ఇందులో కొంచెం డల్ అనిపించింది. తర్వాత వచ్చేసరికి ఇంకేముంది ఇలా మైనస్లు మనం చెప్పుకోవాలనిపించినాయి అంటే నాకు ఇంకేం పెద్దగా ఏం అనిపించలేదు. సాంగ్స్ అంతే, అంత మించి వేరే. స్టోరీ బాగుంది. అందులో ఉన్న మెసేజ్ కూడా, ఒక నల్లటి అమ్మాయిని పెళ్లి చేసుకొని విలన్ ఏమవుతాడంటే పాప ఎర్రిపప్పు అవుతాడు, కానీ చివరికి ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేసేలాగా ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది. చాలా బాగుంది. అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, ఎవరు మన అభిమన్యు సింగ్ వాళ్ళ అమ్మ చెప్పింది ఏమని, అందం కాదురా ముఖ్యం, మంచి మనసు ముఖ్యం, నల్లగా ఉన్నా కూడా అమ్మాయి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది, ఇలాంటి అమ్మాయి నీకు కావాలా, రెండో పెళ్ళి అవసరం లేదురా అని చెప్పినప్పుడు కామెడీతో పాటు ఇలాంటి ఒక మంచి మెసేజ్లు అందిస్తే సినిమా ఎందుకు హిట్ అవ్వదు? కొంతమంది అంటూ ఉన్నారు ఏది ఆ డైలాగ్స్ ఏవేవో ఉన్నాయి, ఫ్యామిలీ చూసేటట్టు లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరు అని చెప్పి. థియేటర్లో ఈరోజు లవర్స్తో పాటుగా ఆంటీ అంకుల్స్ కూడా వచ్చి మూవీ చూసులు. అంత అసభ్యంగా ఏది లేదు మూవీలో, మంచి హెల్దీ కామెడీనే ఉన్నది. అక్కడక్కడ 2-3 ఈ సిచ్యువేషన్ అంటే ఈ సోషల్ మీడియా జమాన్లో ఏ అయితే వైరల్గా మారుతాయో అలాంటి కొన్ని వాడిళ్ళు, అంతేగాని అవి కూడా కంప్లీట్గా కనిపించేటట్టు కాదు. చాలా హెల్దీ కామెడీనే ఉంది. చాలా వరకు కపుల్స్ చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు, పేరెంట్స్ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, అందరూ చూడదగిన సినిమా, అందరూ ఆదరించాల్సిన సినిమా. ముఖ్యంగా ఆంటీలు చూసే సినిమా చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. అసలు ఎలాంటి అబ్యూజింగ్ ఏం అనిపించలే. అసలు సినిమా ఆద్యాంతం
స్క్రీన్ వైపే చూస్తాం కానీ తల తిప్పుకొని ఇబ్బంది పడేలాంటి సన్నివేశాలు ఏమీ లేవు అసలు సినిమాలో. ఆ ఆకాంక్ష శర్మ హీరోయిన్, ఆమె కూడా మంచిగా చేసింది, ఒక లవర్గా మంచి కోఆపరేషన్ ఇచ్చింది. తర్వాత క్యారెక్టర్లు ఇంకెవరు ఉన్నాయి, విశ్వక్సేన్ ఫ్రెండ్ బాగా చేసిండు. తర్వాత ఆ బ్యూటీ పార్లర్ అమ్మాయిలు, లేడీస్ అందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చిళ్ళు. ఒక మంచి మెసేజ్ ఉంది మూవీలో, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. సో మూవీ కంపల్సరీ హిట్ అవుతుంది. ఎవరు ఎన్ని పెట్టినా ఎన్ని బాయ్కట్లు చేసినా ఏమీ పీకలేరు బ్రదర్, అర్థం చేసుకోండి. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు, నో డౌట్. థ్యాంక్ యూ. ఏమని చెప్పేది ఉందా? జై హింద్. మళ్ళీ చూడాలనిపిస్తుంది మూవీ, చూద్దాం.